వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో దలా డ్యామ్ ఈజ్ ఇన్ న్యూస్. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లోని దలా అనే డ్యామ్ని తాలిబాన్స్ క్యాప్చర్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో మనకి ఆఫ్ఘనిస్తాన్లోనే రెండవ అత్యంత ఇంపార్టెంట్ డ్యామ్గా మనకి దలా డ్యామ్ని చెప్తారు. సెకండ్ ఇంపార్టెంట్ డ్యామ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ ప్రాంతంలో ఉంది. తాలిబాన్స్ ప్లేసెస్ని కొల్లగొట్టడం, ప్లేసెస్ని బ్లాస్ట్ చేయడం, స్కూల్స్ని బ్లాస్ట్ చేయడం, లేకపోతే అక్కడ ఉన్న ఏరియాస్లో పీపుల్ని క్యాప్చర్ చేయడం, అంటే మనకి అక్కడ నిర్బంధించడం, ఇవన్నీ కామన్. అయితే మనం ఈ కరెంట్ అఫైర్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల దలా డ్యామ్ అనేది న్యూస్లో ఉంది. అది ఏ ప్రాంతానికి సంబంధించిందంటే ఆఫ్ఘనిస్తాన్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ కాన్సెప్ట్ తెలుసుకోవాలి కాబట్టి తాలిబాన్స్ గురించి తెలుసుకోవాలి. సో తాలిబాన్స్ మనకి ఆల్మోస్ట్ 1996 నుంచి 2001 మధ్యలో 2001 మధ్యలో ఆఫ్ఘనిస్తాన్లోని చాలా ప్రాంతాలు, కాందహార్, కాబూల్ ఇలాంటి ప్రాంతాలన్నింటినీ ఆక్యుపై చేసుకుని గవర్నమెంట్కి వ్యతిరేకంగా చట్టాన్ని పాస్ చేసి అక్కడ పరిపాలించడం జరిగింది. అండ్ 2001లో ఇవి చేసిన రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ వల్ల ప్రపంచం మొత్తం కూడా తాలిబాన్స్ అనే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఒక గ్రూప్ ఉందని తెలిసేలా చేసింది. అయితే దాని తర్వాతే యుఎస్, నాటో లాంటి సంస్థల వల్ల తాలిబాన్స్ యొక్క ఆధిపత్యం ఆఫ్ఘనిస్తాన్లో మనకి కంప్లీట్గా లేకపోతే పార్షియల్గా కూడా తగ్గింది అని చెప్పొచ్చు. అయితే అక్కడ అసలు ఏం జరిగింది అండ్ తాలిబాన్స్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మనం చూడాలి. ఎందుకంటే 2001లో మనకి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ స్టాట్యూస్ కింద, అతి పొడవైన స్టాట్యూస్ కింద మనం బుద్ధుడి యొక్క విగ్రహాల్ని ఆఫ్ఘనిస్తాన్లో రికగ్నైజ్ చేసాం. ఆ బుద్ధుని యొక్క విగ్రహాల పేరుని మనం బామియన్ బుద్ధా స్టాట్యూస్ అని కూడా పిలవచ్చు. బామియన్ బుద్ధా స్టాట్యూస్ అనేవి మనకి ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఫేమస్గా చెప్తాం. సో వీటిని కంప్లీట్గా బ్లాస్ట్ చేయడం జరిగింది, పేల్ చేయడం జరిగింది తాలిబాన్స్ 2001లో. దాని తర్వాత 9/11 అటాక్స్ జరిగాయి. 9/11 అటాక్స్ యుఎస్లో జరిగినప్పుడు సో తాలిబాన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందనే ఉద్దేశంతో యుఎస్, నాటో సంస్థలు ఆఫ్ఘనిస్తాన్లో 2001లో ఎంటర్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత నెమ్మదిగా ఈ తాలిబాన్స్ యొక్క ఆధిపత్యాన్ని యుఎస్, నాటో ఫోర్సెస్ కలిసి ఆఫ్ఘనిస్తాన్లో తగ్గించడం జరిగింది. రీసెంట్గా మనకి యుఎస్, నాటోలు కూడా న్యూస్లోకి రావడం జరిగింది తాలిబాన్స్ వల్ల. ఎందుకంటే ఇటీవలే యుఎస్కి, నాటోకి, తాలిబాన్స్కి సంబంధించి ఒక సమావేశం అనేది ఈ సంవత్సరం రీసెంట్గా జరిగింది. ఈ సమావేశం ప్రకారం ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం యుఎస్, నాటో సంస్థలు ఏవైతే ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించాయో అవన్నీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యాయి. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఈ నేపథ్యంలో నాటో అనేది న్యూస్లో ఉంది కాబట్టి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బ్రజిల్స్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే బామియన్ బుద్ధా. సో బామియన్ బుద్ధా అనే విగ్రహాన్ని కంప్లీట్గా బ్లాస్ట్ చేసింది కూడా తాలిబాన్సే. ఇటీవల ఇది న్యూస్లో ఉంది. మనకి ఈ ఇయర్ మార్చ్లో ఈ బామియన్ బుద్ధాస్ అనే వాటిని 3D వర్చువల్ ఇమేజెస్ కింద తిరిగి ఆఫ్ఘనిస్తాన్లో ప్రారంభించారు. సో 3D వర్చువల్ ఇమేజెస్ కింద తిరిగి ఆఫ్ఘనిస్తాన్లో ప్రారంభించిన విగ్రహాల పేర్లు, స్టాట్యూస్ పేర్లు ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బామియన్ బుద్ధా అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి మధ్య పొలిటికల్ గా, ఎకనామికల్ గా చాలా గ్రేట్ రిలేషన్షిప్ ఉందని చెప్పొచ్చు. సో అలాగే ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ యొక్క సంబంధాల మేరకు రెండు ఇంపార్టెంట్ డ్యామ్స్ ని ఆఫ్ఘనిస్తాన్ లో ఇండియా సహాయంతో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్యామ్ గా సాల్మా డ్యామ్ ని చెప్పొచ్చు. సో సాల్మా డ్యామ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండియా. సో అలాగే నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ హైవేస్ కానీ, రోడ్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా ఇండియా యొక్క సహకారంతో, ఇండియా యొక్క మ్యూచువల్ పార్ట్నర్షిప్ తో ఆఫ్ఘనిస్తాన్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ న్యూస్ లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేసెస్. సో ఆఫ్ఘనిస్తాన్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ గా మనం కాబూల్ ని గుర్తుపెట్టుకోవచ్చు. కాబూల్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ కాబూల్ నది అనేది కూడా మనకి ఆఫ్ఘనిస్తాన్ లో ముఖ్యమైన నది. దాంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ లోనే చాలా ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా హిందూ కుష్ పర్వతాన్ని చెప్పొచ్చు. హిందూ కుష్ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఏరియా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ఘనిస్తాన్. సో అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల ఉన్న దలాల్ డ్యామ్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. సో నెక్స్ట్ మనకి గ్రేట్ నికోబార్ ప్లాన్ ఈజ్ ఇన్ న్యూస్. ఇటీవల నీతి ఆయోగ్ గ్రేటర్ నికోబార్ ప్లాన్ లో భాగంగా
ఇగ్నో ట్రైబ్స్ ఎవరైతే మనకి మెయిన్ గా గిరిజన జాతులు ఉన్నారో గ్రేటర్ నికోబార్ లో వాళ్ళని డెవలప్ చేయడం కోసం ఎన్విరాన్మెంట్ పరంగా ఎకలాజికల్ పరంగా కొన్ని ప్రాంతాలని ఆ గ్రేటర్ నికోబార్ ఐలాండ్ ద్వీపంలో డెవలప్ చేయడం కోసం ఒక స్టేట్మెంట్ ఒక న్యూస్ ని ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఇటీవల గ్రేటర్ నికోబార్ ప్లాన్ అనేది న్యూస్ లో ఉండడానికి కారణం నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ గ్రేటర్ నికోబార్ ప్లాన్ లో భాగంగా ఏం డెవలప్ చేయబోతుంది అంటే ఒకటి ఎకాలజీ ఎన్విరాన్మెంట్ పరంగా, రెండోది ట్రైబల్ కోసం ఆ ఏరియాస్ ని డెవలప్ చేయనుంది. ముఖ్యంగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ని నిర్మించనుంది, అది కూడా మనకి ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టుగా. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఒక టౌన్షిప్ ని కూడా ఈ ఏరియాలో నిర్మించనుంది. టౌన్షిప్ ని గానీ లేకపోతే టెర్మినల్ ని గానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని గానీ వీటన్నిటినీ కూడా గ్రేటర్ నికోబార్ ప్లాన్ లో భాగంగా సో మనకి నిర్మించనుంది ఎవరు అంటే నీతి ఆయోగ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి గ్రేటర్ నికోబార్ అనేది న్యూస్ లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేసెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి మనకి బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది నికోబార్ ఐలాండ్స్ గురించి, నికోబార్ ద్వీపాలు. సో దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది గ్రేటర్ నికోబార్ అనే ఏరియా. సో ఎందుకంటే గ్రేటర్ నికోబార్ ప్రత్యేకత ఏంటి అంటే ఇది బయోస్పియర్. ఇండియాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బయోస్పియర్, 18 బయోస్పియర్స్ ఉంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బయోస్పియర్ వచ్చి గ్రేటర్ నికోబార్ బయోస్పియర్. అండ్ రెండో విషయం వచ్చేసి మనకి భారతదేశంలోనే దక్షిణాన చిట్ట చివరి పాయింట్ అంటాం, సౌత్రన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా లొకేటెడ్ ఇన్ నికోబార్ ఏరియా, దాని పేరు ఇందిరా పాయింట్. సో భారతదేశంలోనే దక్షిణాన చిట్ట చివరన ఉన్న పాయింట్ గా ఇందిరా పాయింట్ లేదా పిగ్మీ లైన్ పాయింట్ అంటాం. ఇది మనకి నికోబార్ ఐలాండ్స్ లో ఉంది. ఎగ్జాక్ట్ గా మనకి నికోబార్ ఐలాండ్స్ ఏ కంట్రీకి దగ్గర అంటే ఇండోనేషియా ప్రాంతానికి దగ్గర. సో నికోబార్ ఐలాండ్స్ ఆర్ నియర్ టు విచ్ కంట్రీ అంటే ఇండోనేషియా. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి నికోబార్ అండ్ గ్రేటర్ నికోబార్ బయోస్పియర్, నెక్స్ట్ వచ్చేసి ఇందిరా పాయింట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా. ఇవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి లైన్ టెయిల్డ్ మెకాక్యూ అంటాం. మంకీస్ కోతుల్లోనే ఒక అరుదైన జాతి లైన్ టెయిల్డ్ మెకాక్యూ అనేవి భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అండ్ దట్టు అవి ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా గ్రేటర్ నికోబార్, ఇక్కడ కనిపిస్తాయి. అలాగే మనం కరెంట్ అఫైర్స్ లో చెప్పుకున్నాం ష్రూ అని చెప్పి. సో ష్రూ అనే ఎలక లాంటి ఒక మామల్ని, ఒక క్షీరదాన్ని ఎక్కడ కనుక్కున్నారు అంటే మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లోనే రీసెంట్ గా కనుక్కోవడం కూడా జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ గ్రేటర్ నికోబార్ ప్లాన్ బై విచ్ ఈస్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్ అని చెప్పొచ్చు. బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆర్మాక్స్ అనే సంస్థ నిర్వహించిన నివేదిక ప్రకారం, అది ఇచ్చిన ర్యాంకింగ్ ప్రకారం భారతదేశంలోనే ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ గా సో ర్యాంక్ సాధించిన వ్యక్తి నవీన్ పట్నాయక్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా. సో ఇటీవల ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈయన భారతదేశంలోనే ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ గా ఈసారి మనకి ఆర్మాక్స్ ఇచ్చిన డేటా ప్రకారం, ఆర్మాక్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఫస్ట్ ప్లేస్ లో ఉండడం జరిగింది. అండ్ ముఖ్యంగా మనకి బెస్ట్ చీఫ్ మినిస్టర్ గా సో ఫస్ట్ పర్సన్ ఎవరున్నారంటే మనకి నవీన్ పట్నాయక్, ఒడిస్సా ముఖ్యమంత్రి. అండ్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో ఈయన మనకి రెండవ స్థానంలో ఉండడం జరిగింది బెస్ట్ చీఫ్ మినిస్టర్ గా. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి మనకి అస్సాం మరియు కర్ణాటకకి సంబంధించిన చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. సర్బానంద్ సోనోవాలా ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పి విజయన్ అండ్ కేరళ చీఫ్ మినిస్టర్ అండ్ అస్సాం చీఫ్ మినిస్టర్. సో అస్సాంకి వచ్చేసి సర్బానంద్ సోనోవాలా అండ్ కేరళకు వచ్చేటప్పటికి మనకి పి విజయన్. వీళ్ళిద్దరూ మూడో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు అండ్ నవీన్ పట్నాయక్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సో వీళ్ళు ఆర్మాక్స్ ఇచ్చిన దాని ప్రకారం బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ఇండియాలో డిఫరెంట్ కేటగిరీస్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో నిలవడం జరిగింది. అయితే మనకి ఒడిస్సా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నెక్స్ట్ అస్సాం కానీ వివిధ కార్యక్రమాలని స్టార్ట్ చేశాయని చెప్పొచ్చు. అటు మనకి కోవిడ్ టైంలో మనకి ఏవైతే స్కీమ్స్ స్టార్ట్ చేశారో ఫార్మర్స్ కి కానీ, పీపుల్ కి కానీ, మైగ్రెంట్ పీపుల్ వలస వచ్చిన వాళ్ళకి కానీ, వ్యాక్సిన్ సప్లై కానీ, సో ఇవన్నీ కూడా రకరకాల డెవలప్మెంట్ పరంగా కావచ్చు, హెల్త్ సెక్టార్ పరంగా కావచ్చు, వీటన్నిటి ద్వారా ఆర్మాక్స్ భారతదేశంలోనే ది బెస్ట్ ముఖ్యమంత్రి, బెస్ట్ చీఫ్ మినిస్టర్ గా నవీన్ పట్నాయక్ కి ర్యాంక్ ఇవ్వడం జరిగింది. హీఈస్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా. అలాగే నవీన్ పట్నాయక్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే బీజూ దళ్. సో ప్రస్తుతం ఈయన బీజూ దళ్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఈయన ఒడిస్సాలోనే ప్రముఖ వ్యక్తి అయిన మనకి బీజూ పట్నాయక్ సన్ అని చెప్పొచ్చు. ఈయన పొలిటీషియన్,
చీఫ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఆథర్. ఈయన రచయిత, రాజకీయవేత్త అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఒడిశా ముఖ్యమంత్రి. ఈయన రాసిన బుక్స్ లో ఇంపార్టెంట్ గా మనం ద గార్డెన్ ఆఫ్ లైఫ్ అనే బుక్ ని చెప్పొచ్చు. ద గార్డెన్ ఆఫ్ లైఫ్ అనే బుక్ ని రాసింది మనకి ఒడిశా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్. దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి మనకి ద డెజర్ట్ కింగ్డమ్, the desert kingdom, a second paradise, the desert kingdom and then the garden of life. ఈ books అన్నిటిని కూడా రాసింది నవీన్ పట్నాయక్ గారే. So this is about that best chief minister in India, that is a Naveen Patnaik from the Odisha. సో నెక్స్ట్ వచ్చి మనకి ముఖ్యమంత్రి కోవిడ్ ఉపచార యోజన ఈజ్ ఇన్ న్యూస్. రీసెంట్ గా దీన్ని స్టార్ట్ చేసిన స్టేట్ ఏది అంటే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్. సో మనకి మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల మధ్యప్రదేశ్ ఆ రాష్ట్రంలోని వీకర్ సెక్షన్ పీపుల్ కోసం, వీకర్ సెక్షన్ ప్రజల కోసం ఒక పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదే కోవిడ్ ఉపచార యోజన. సో దీంట్లో భాగంగా ఎవరైతే మనకి ఈ వర్గాల్లో వీకర్ సెక్షన్ లో ఏ ప్రజలకైతే మనకి కోవిడ్ లక్షణాలు కానీ కోవిడ్ బారిన పడతారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా కానీ హెల్త్ పరంగా కానీ సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా. అలాగే మధ్యప్రదేశ్లో ఇటీవల జర్నలిస్టుల కోసం కొన్ని పథకాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రంట్ లైన్ వర్కర్ కోసం కొన్ని పథకాలను స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇటీవల మనకి 75 లక్షల ఫార్మర్స్, 75 లక్షల రైతులు బెనిఫిట్ అయ్యే విధంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ని కూడా ఇటీవల శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే భూపాల్ ప్రాంతంలో ఈ రోజు మధ్యప్రదేశ్ ప్రభుత్వం భూపాల్ ప్రాంతంలో 1000 బెడ్స్ ని ఎస్పెషల్లీ కోవిడ్ పేషెంట్స్ కోసం ఏర్పరచడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ డెవలప్మెంట్స్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియా ఫర్ ద కోవిడ్ అండ్ కోవిడ్ పేషెంట్స్. సో కోవిడ్ ని నిర్మూలించడానికి, కోవిడ్ పేషెంట్స్ ని కాపాడడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి పథకాలను స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది రీసెంట్ గా ఈ కోవిడ్ ఉపచార యోజన ఎవరు స్టార్ట్ చేశారు అంటే మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రేర్ స్కల్ప్చర్స్ ఆఫ్ రాణి రుద్రమదేవి. ఇటీవల రాణి రుద్రమదేవికి సంబంధించిన 2 ఇంపార్టెంట్ అండ్ చాలా రేర్ స్కల్ప్చర్స్ అనేవి అంటే శిలలు అంటాం కదా, సో దానికి సంబంధించినవి బయటపడ్డాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత పురావస్తు విభాగం, చెన్నైకి చెందిన భారత పురావస్తు విభాగం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ద డిపార్ట్మెంట్ ఆఫ్ చెన్నై రీసెంట్ గా ఖమ్మంలోని, ఎక్కడ అంటే మనకి ఖమ్మంలోని సంగమేశ్వర ఆలయం దగ్గర, ప్లేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎక్కడ కనిపెట్టారు, ఏ ప్రాంతంలో కనిపెట్టారు కాబట్టి. సో ఖమ్మంలోని సంగమేశ్వర అనే ఆలయం దగ్గరలో మనకి ఈ 2 స్కల్ప్చర్స్, రాణి రుద్రమదేవికి సంబంధించిన 2 శిలల్ని, ఈ స్కల్ప్చర్స్ ని కనుక్కోవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఆల్రెడీ రాణి రుద్రమదేవి గురించి, కాకతీయ సామ్రాజ్యం గురించి తెలంగాణలో కానీ యాజ్ వెల్ యాజ్ మిగతా ప్రాంతాల్లో కానీ చాలా ఫేమస్ అని మనకి తెలుసు. అయితే ఇక్కడున్న కరెంట్ అఫైర్ మనకి కొత్త కాదు. అంటే ఆల్రెడీ 2017లో కూడా ఇలాంటిది చూసాం. 2017లో మనకి వరంగల్ ప్రాంతంలో, వరంగల్లోని బోలికుంట అనే ఏరియాలో రాణి రుద్రమదేవికి సంబంధించిన 2 చాలా రేర్ శిల్పాల్ని అక్కడ కనుక్కోవడం జరిగింది. 2 sculptures ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ 2017 ఇన్ బోలికుంట విలేజ్ ఇన్ వరంగల్ ప్రాంతంలో 2017లోనే ఈ ఏరియాలో మనకి రాణి రుద్రమదేవికి సంబంధించిన మెయిన్ శిలల్ని కనుగొన్నారు. దాని తర్వాత ఆల్మోస్ట్ 3 years తర్వాత 2021లో ఇటీవల చెన్నై విభాగం, భారత పురావస్తు శాఖకు సంబంధించిన చెన్నై డిపార్ట్మెంట్ ఈ సంగమేశ్వర ఆలయం దగ్గర ఈ 2 శిలల్ని కనుక్కోవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే రాణి రుద్రమదేవికి సంబంధించి కానీ, కాకతీయ సామ్రాజ్యానికి, కాకతీయ చక్రవర్తులకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేసులు కానీ, ఇంపార్టెంట్ శాసనాలు కానీ తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉన్నాయి. సో తెలంగాణలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ గా మనం మాల్కాపురం ఏరియా అని చెప్పొచ్చు. ఎందుకంటే మాల్కాపురం శాసనం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాణి రుద్రమదేవికి సంబంధించి అండ్ కాకతీయ సామ్రాజ్యానికి కూడా సంబంధించి ఇటీవలే కనుక్కున్నారు. ఒక 4 years టైంలో, లాస్ట్ 4 years చూసుకుంటే గత 4 ఏళ్లలో 1 సంవత్సరంలో మనకి మాల్కాపురం అనే శాసనాన్ని కూడా కనుగొనడం జరిగింది. సో ఇది తెలంగాణలోనే ఉంది. అండ్ కాకతీయ సామ్రాజ్యానికి ఎస్పెషల్లీ రాణి రుద్రమదేవి గురించి ఈ మాల్కాపురం శాసనం అనేది చెప్తుంది. దాంతో పాటు మనకి తెలంగాణలోనే చందోపట్ల ఏరియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
సో తెలంగాణలోని చందోపట్ల ఏరియా అనేది రాణి రుద్రమదేవికి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్. సో ప్రతి సంవత్సరం కూడా కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి రాణి రుద్రమదేవికి సంబంధించిన సెలబ్రేషన్స్ అనేవి తెలంగాణలోని ఈ చందోపట్ల ఏరియాలో జరుగుతాయి. అండ్ 12th century to 13th century 12వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్యలో తెలంగాణలోని ముఖ్యంగా వరంగల్ కేంద్రంగా కాకతీయ సామ్రాజ్యం గాని రాణి రుద్రమదేవి పరిపాలన గాని కొనసాగిందని చెప్పొచ్చు. సో ఇవి మనం గుర్తు పెట్టుకోవాల్సినవి. అయితే ఇటీవల రాణి రుద్రమదేవికి సంబంధించిన 2 స్కల్ప్చర్స్ అనేవి ఏ ప్రాంతంలో కనుగొన్నారు అంటే సంగమేశ్వర. ఒకవేళ సంగమేశ్వర ఇవ్వకపోతే ఖమ్మం అని చెప్పేసి ఆన్సర్ ఇవ్వచ్చు. అదే కనుక ఈ కింది వాటిలో రాణి రుద్రమదేవి స్కల్ప్చర్ అంటే శిలలకి సంబంధించి ఏది కరెక్ట్ కాదో అని అడిగారు. ఒకటి బోలికుంటలలో కనుగొన్నారు, అండ్ రెండోది వచ్చేసి సంగమేశ్వరలో కనుగొన్నారు, అండ్ మూడోది వచ్చేసి 2 ప్లేస్లో కనుగొన్నారు, నాలుగోది వచ్చేసి దేంట్లోని కనుగొనలేదు. సో ఈ 2 ప్లేసెస్లో అటు వరంగల్లోను ఇటు ఖమ్మంలో కూడా రాణి రుద్రమదేవికి సంబంధించిన ఈ శిల్పాన్ని కనుక్కోవడం జరిగింది. అండ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే ఢిల్లీ. భారత పురావస్తు శాఖ విభాగం యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ఢిల్లీలో ఉందని గుర్తుపెట్టుకోండి. అలాగే చందూపట్ల ఏరియా అనేది కాకతీయ సామ్రాజ్యంలో ఏ వ్యక్తికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అంటే రాణి రుద్రమదేవికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ గా చెప్పొచ్చు. అలాగే ఖమ్మం మొత్తంలోని సంగమేశ్వర ఆలయం, ఇది యాక్చువల్ గా మనకి శివుడికి సంబంధించిన ఆలయం. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్ గా చెప్పొచ్చు. దీన్ని కట్టించింది కూడా కాకతీయులనే చెప్తారు. సో కాకతీయులు నిర్మించిన ఈ సంగమేశ్వర అనే ఆలయం దగ్గరే ఇటీవల భారతదేశ పురావస్తు విభాగం ఈ శిలని కనుక్కోవడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ద రాణి రుద్రమదేవి 2 sculptures which are founded in that area of సంగమేశ్వర in ఖమ్మం. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే. సో మనకి ప్రపంచ వలస పక్షుల దినోత్సవం. సో ప్రపంచ వలస పక్షుల దినోత్సవం అనేది మనకి 2006లో స్టార్ట్ అయింది. సో 2006 నుంచి మనకి వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే 2018 నుంచి దీని యొక్క సెలబ్రేషన్ డేస్ ని చేంజ్ చేశారు. సో 2008 నుంచి సంవత్సరానికి 2 సార్లు వరల్డ్ మైగ్రేటరీ డే అనేది జరుగుతుంది. ఒకటి వచ్చేసి మనకి 2018 నుంచి మనకి మే మంత్ లో ఒకసారి అండ్ నెక్స్ట్ అక్టోబర్ మంత్ లో ఒకసారి. సో second Saturday of May or October, second Saturday of May and second Saturday of the October. సో ఈ నెలల్లో ఈ రోజుల్లో మనకి ప్రపంచ వలస పక్షుల దినోత్సవం అనేది జరుగుతుంది. పర్టిక్యులర్ గా మనం దీనికి డేట్ చెప్పలేం కానీ మంత్స్ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ వలస పక్షుల దినోత్సవం అంటే వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ డే అనేది మే అండ్ అక్టోబర్ సెకండ్ సాటర్డేన సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అది కూడా 2018 నుంచి స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీని యొక్క థీమ్ ఏంటంటే సింగ్ ఫ్లై సోర్ లైక్ అ బర్డ్ అనేది దీని యొక్క థీమ్. సింగ్ ఫ్లై సోర్ అనేది లైక్ అ బర్డ్ దీని యొక్క థీమ్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ 2018 నుంచి దీన్ని ఎందుకు 2 టైప్స్ కింద మనకి 2 సార్లు నిర్వహిస్తున్నారు అంటే జనరల్ గా మనకి మే అనేది సమ్మర్ అలాంటి టైం ని ఇండికేట్ చేస్తుంది, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అనేవి వింటర్ టైం ని ఇండికేట్ చేస్తాయి. సో కొన్ని పక్షులు మనకి సమ్మర్ లో వలస వస్తే కొన్ని పక్షులు వచ్చేసి మనకి వింటర్ లో వలస రావడం జరుగుతుంది. సో అందుకని చెప్పి 2018 నుంచి ఈ సమ్మర్ మైగ్రేషన్స్ అండ్ వింటర్ మైగ్రేషన్స్ ఉంటాయి కాబట్టి వరల్డ్ మైగ్రేషన్ బర్డ్ డే అనేది మే అండ్ యాజ్ వెల్ యాజ్ అక్టోబర్ లో నిర్ణయించడం జరిగింది. అయితే నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అర్త్ మీద ఉన్న టోటల్ ఫ్లయింగ్ బర్డ్స్ లో మనకి దాదాపుగా 10,000 పక్షులు ఇవన్నీ కూడా మైగ్రేటరీ బర్డ్స్ అంటే వలస వచ్చే పక్షుల కింద రికగ్నైజ్ చేశారు. యాక్చువల్ గా మనకి బర్డ్ ఐ ఏదైతే ఉందో కన్నులో మనకి క్రై4 అనే ప్రోటీన్ ఉంటుంది అని చెప్పేసి ఇటీవల శాస్త్రవేత్తలు కూడా గుర్తించడం జరిగింది. రీసెంట్లీ ద సైంటిఫిక్ స్టడీ హ్యాస్ ప్రూవెన్ ద క్రై4 ప్రోటీన్ ఇన్ ద ఐ ఆఫ్ బర్డ్ కన్నులో ఉండే క్రై4 అనే ప్రోటీన్ వల్ల ఇవి అత్యధిక దూరం ప్రయాణించగలుగుతాయి. అంటే ఒక కాంటినెంట్ నుంచి కాంటినెంట్ కి, ఒక ఖండాన్ని నుంచి ఇంకొక ఖండానికి, ఒక దేశాన్ని నుంచి ఇంకొక దేశానికి ప్రయాణించడానికి వీటికి అత్యధికంగా ఉపయోగపడే ప్రోటీన్ క్రై4 అని చెప్పేసి ఇటీవల మనకి సైంటిస్టులు రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇండియా విషయానికి వస్తే ఇండియాలోకి చాలా ప్రాంతాల నుంచి మనకి మైగ్రేటరీ బర్డ్స్ వలస పక్షులు అనేవి వస్తాయి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకునేవి సైబీరియన్ పక్షులు అంటాం. సో సైబీరియన్ బర్డ్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ఇండియా, మైగ్రేటరీ బర్డ్స్ అని చెప్తాం. దాంతో పాటు పెలికాన్, యూ కెన్ కాల్ ఎస్ అ పెలికాన్ ఆల్సో, పెలికాన్ పక్షులు అండ్ యాజ్ వెల్ యాజ్ సైబీరియన్ పక్షులు ఇవన్నీ కూడా భారతదేశానికి డిఫరెంట్ టైంలో వలస వచ్చే పక్షులుగా మనం చెప్పొచ్చు. అయితే భారతదేశంలో ఈ మైగ్రేటరీ బర్డ్స్ అనేవి ఏ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో ఎక్కువగా వస్తుంటాయంటే ఒకటి పంజాబ్ లోని మనకి హరికే లేక్ అని చెప్పేసి ఒకటి ఉంది. హరికే లేక్ ఇన్ పంజాబ్ ఏరియా, ఆ ప్రాంతానికి
నెక్స్ట్ రాజస్థాన్ లోని మనకి సాంబార్ లేక్ అని చెప్పి ఉంది, సాంబార్ లేక్, భరతంపూర్ నేషనల్ పార్క్ ఇలాంటి ఏరియాస్ లో. అండ్ ఒడిస్సాకి వచ్చేటప్పటికి చిల్కా, సో చిల్కా లేక్ దగ్గర. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కొల్లేరు, సో కొల్లేరు ఇన్ ఆంధ్రప్రదేశ్, చిల్కా ఇన్ ఒడిస్సా, నెక్స్ట్ సాంబార్ ఇన్ రాజస్థాన్ అండ్ హరికే లేక్ ఇన్ దట్ పంజాబ్ ఏరియా. ఈ ప్రాంతాలకి ఎక్కువగా పక్షులు మనకి వలస రావడం అనేది చూస్తాం. యూరప్, సైబీరియా, నార్థన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా ఇలాంటి ప్రాంతాల నుంచి భారతదేశంలోకి, దట్టు నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటాం. నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ముఖ్యంగా మనకి రాజస్థాన్ గాని, గుజరాత్ గాని, సమ్ పార్ట్స్ ఆఫ్ పంజాబ్ గాని ఈ ప్రాంతాల్లోకి ఎక్కువగా పక్షులు వలస రావడం మనం చూడొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ద మైగ్రేటరీ బర్డ్స్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే ఒకటి అక్టోబర్, రెండోది వచ్చేసి మనకి మే కింద గుర్తుపెట్టుకోవాలి. రెండో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే సింగ్ ఫ్లై సోర్ లైక్ అ బర్డ్ అనేది ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తాంతం. దీన్ని పక్కన పెడితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి పెలికాన్ అండ్ సైబీరియన్ పక్షులు చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో పెలికాన్ బర్డ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. వీఆర్ సెలబ్రేటింగ్ పెలికాన్ బర్డ్ ఫెస్టివల్ డే ఇన్ ఇండియా ఆల్సో. అలాగే చిల్కా లేక్ ఇన్ ఒడిస్సా, కొల్లేరు లేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ మైగ్రేటరీ బర్డ్స్ వలస వచ్చే పక్షులకి చాలా ఇంపార్టెంట్ ప్రదేశాలు భారతదేశంలో అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ద వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి మనకి 2-deoxy-D-glucose ఈజ్ ఇన్ న్యూస్. సో ఇండియాలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన డ్రగ్ అని చెప్పొచ్చు. సో మనకి 2-DZ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కోవిడ్ కోసం, కోవిడ్ పేషెంట్స్ కోసం. దీనిని DRDO అనుబంధిత ల్యాబొరేటరీ అయిన DRDO అనుబంధిత సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్స్ అండ్ అలైడ్ సైన్సెస్ అంటాం. INMAS, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్స్ అండ్ అలైడ్ సైన్సెస్ అండ్ రెడ్డి ల్యాబొరేటరీస్తో మనకి కొలాబరేట్ అయ్యి వీళ్ళిద్దరూ కలిసి మనకి ఈ 2DG అనే టెక్నాలజీని నిర్మించారు. సో 2-deoxy-D-glucose అనేది దీని యొక్క పేరు. సో మనకి దీని యొక్క లాభం ఏంటి అంటే ఆక్సిజన్ సప్లిమెంట్స్ని ఇది రెడ్యూస్ చేస్తుంది. సో ఎవరికైతే మనకి సాచురేషన్ పాయింట్స్ కానీ సాచురేషన్లో కానీ డిఫరెన్సెస్ వచ్చాయో వాళ్ళు ఎక్కువగా మెడికల్ ఆక్సిజన్ మీద, ఆక్సిజన్ సప్లిమెంట్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో ఇండియా మనకి షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్లో ఉంది కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయడానికి ఎవరైతే సిమ్టమాటిక్ పేషెంట్స్ ఉన్నారో ఎర్లీ స్టేజెస్లో వాళ్ళకి ఈ 2DZ డ్రగ్ని వాడే విధంగా దీన్ని రూపొందించారు. ఇటీవల డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI గివెన్ అప్రూవల్ ఫర్ ద 2DZ. సో ఈ 2DZ అనే డ్రగ్ కి రీసెంట్ గా మనకి డ్రగ్ కంట్రోల్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI అనుమతి ఇచ్చింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2-deoxy-D-glucose అనేది ఎవరు రూపొందించారు అంటే DRDOని. DRDOలోనైనా వన్ ఆఫ్ ద అనుబంధిత సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్స్ అండ్ అలైడ్ సైన్సెస్ అనే సంస్థ రెడ్డి ల్యాబొరేటరీస్తో కొలాబరేట్ అయ్యి దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటి అంటే వన్ స్టేట్మెంట్లో ఆక్సిజన్ సప్లిమెంట్స్ని కంప్లీట్గా రెడ్యూస్ చేస్తుంది. సో దీనివల్ల సివియర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఆక్సిజన్ అందించే ఛాన్స్ అండ్ వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి 99% ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మనకి ఇటీవల DCGI అండ్ DRDO కూడా చెప్పడం జరిగింది. సో దట్స్ వై 2DZ డ్రగ్ ఈజ్ ఇన్ న్యూస్. సాదిక్ ఖాన్ ఈజ్ ఇన్ న్యూస్. సో రీసెంట్గా ఈయన ఒక ప్రాంతానికి, యూరోప్లోని ఒక ప్రాంతానికి మేయర్గా తిరిగి ఎన్నిక కాబడ్డారు, రీఎలెక్ట్ అయ్యారు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో సాదిక్ ఖాన్ మనకి లండన్ ప్రాంతానికి గాను తిరిగి రీఎలెక్టెడ్ అయ్యారు మేయర్గా. అండ్ రెండో ఇంపార్టెన్స్ వచ్చేసి ఈయన మనకి యూరప్ కాంటినెంట్లోనే, యూరప్ ఖండం మొత్తంలో కూడా ఒక ప్రాంతానికి ఫస్ట్ ముస్లిం మేయర్గా అయిన పర్సన్ కూడా మనకి సాదిక్ ఖాన్. ఎందుకంటే సాదిక్ ఖాన్ తండ్రి పాకిస్తాన్కి చెందిన పర్సన్. ఆయన తర్వాత అక్కడి నుంచి ఇమిగ్రెంట్ అయ్యి యూరప్కి రావడం జరిగింది. సో నెక్స్ట్ ఆ తర్వాత సాదిక్ ఖాన్ యూరప్లో లండన్కి మనకి మేయర్గా వర్క్ చేశారు. తిరిగి మళ్ళీ అదే ప్రాంతానికి రీఎలెక్ట్ అవ్వడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే ఇటీవల వార్తల్లో నిలిచిన మొట్టమొదటి ముస్లిం మేయర్ యూరప్ కాంటినెంట్లో ఎవరు అని అడిగితే సాదిక్ ఖాన్. ద ఫస్ట్ ముస్లిం మేయర్ హూ రీఎలెక్టెడ్ ఇన్ యూరప్ కాంటినెంట్ అని అడిగితే సాదిక్ ఖాన్ ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ సాదిక్ ఖాన్ అపాయింట్మెంట్ యాజ్ అ లండన్ మేయర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సనా రామ్చంద్ ఈజ్ ఇన్ న్యూస్. సో సనా రామ్చంద్ పాకిస్తాన్ కి చెందిన వ్యక్తి. సో ఈమె ఇటీవల వార్తల్లో ఉండడం జరిగింది. కారణం పాకిస్తాన్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హైయెస్ట్ ఎగ్జామినేషన్ అనొచ్చు CSS. సో సెంట్రల్ సుపీరియర్ సర్వీస్.
సెంట్రల్ సుపీరియర్ సర్వీస్ ని క్రాక్ చేసిన మొట్టమొదటి హిందూ విమెన్ కింద ఈమె పాకిస్తాన్ లో రికార్డ్ సృష్టించడం జరిగింది. సో దట్స్ వై షీ ఈజ్ ఇన్ న్యూస్. సో మనకి ఇటీవల సనా రామచంద్రన్ వార్తల్లో నిలిచింది. సో దీనికి గల కారణం ఏంటంటే పాకిస్తాన్ లోనే మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎగ్జామ్ అయిన సెంట్రల్ సుపీరియర్ సర్వీస్ అనే ఎగ్జామ్ ని క్రాక్ చేసింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. జనరల్ గా మనం ఇండియాలో సివిల్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్ అంటాం, మనం ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఎలా అంటాము. సో పాకిస్తాన్ లో పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కి ఎంపికైన మొట్టమొదటి హిందూ విమెన్ మనకి సనా రామచంద్రన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షికార్పూర్ అనే ప్రాంతం, పాకిస్తాన్ లోని షికార్పూర్ ప్రావిన్సీ ప్రాంతానికి చెందింది ఈమె. అండ్ షికార్పూర్ ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే పాకిస్తాన్ లోనే లార్జెస్ట్ హిందూ పాపులేషన్ ఉన్న ప్లేస్ ఏది అంటే మనకి షికార్పూర్ అని చెప్పొచ్చు. ఇది సింధు ప్రావిన్స్ లోకి వస్తుంది. షికార్పూర్ డిస్ట్రిక్ట్ ఇన్ సింధు ప్రావిన్సీ. ఈ ప్రాంతంలో మనకి పాకిస్తాన్ లోనే అత్యధికంగా హిందూ మెజారిటీ అనేది కనిపిస్తుంది. ఈ ప్రాంతం నుంచి వచ్చిన సనా రామచంద్రన్ సెంట్రల్ సుపీరియర్ సర్వీస్ ఎగ్జామ్ ని క్రాక్ చేసి ఇటీవలే పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లో మనకి ఈమె అపాయింట్ కావడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఇన్ న్యూస్ ఎందుకంటే ఇటీవల నేపాల్ కి చెందిన కామిరీటా ఎవరెస్ట్ శిఖరాన్ని 25th టైం సో అధిరోహించడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఇటీవల నేపాల్ కి చెందిన ఈ పర్సన్ పేరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, కామిరీటా. ఏ ప్రాంతానికి సంబంధించిన ఆయన అంటే నేపాల్ కి సంబంధించిన పర్సన్. 25th టైం 25వసారి వరుసగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అంటే ప్రపంచంలోనే అత్యధిక సార్లు అంటే 25 టైమ్స్ ఈయన మనకి ఎవరెస్ట్ శిఖరాన్ని క్లైమ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా 1994లో ఈయన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం జరిగింది. దాని తర్వాత రీసెంట్ గా 25th టైం ఈయన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అయితే ప్రపంచంలో మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన వాళ్ళు లిస్ట్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కొంతమంది 4 సార్లు, కొంతమంది 9 సార్లు, కొంతమంది 17 సార్లు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. అలాగే మనకి ప్రపంచంలోనే అతి చిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన పర్సన్ గా ఇండియా నుంచి దట్టు తెలంగాణ నుంచి ఉన్న పూర్ణ రికార్డ్ సాధించడం జరిగింది. 13 సంవత్సరాలు ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 years పూర్ణ అండ్ తెలంగాణకి చెందిన అమ్మాయి ఈమె మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించడం జరిగింది. అండ్ మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కిన పర్సన్స్ లో మొట్టమొదటి మహిళగా బచేంద్ర పాల్ సింగ్ రికార్డ్ ని సృష్టించారు. అలాగే అసలు ఫస్ట్ టైం ప్రపంచంలోనే మౌంట్ ఎవరెస్ట్ ని 2 వ్యక్తులు ఎక్కడం జరిగింది, 2 వ్యక్తులు అధిరోహించడం జరిగింది. ఒక పర్సన్ పేరు వచ్చేసి మనకి ఎడ్మండ్ హిల్లరీ, నార్గే అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్మండ్ హిల్లరీ. వీళ్ళిద్దరూ కూడా మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తులుగా చెప్పొచ్చు. ఇండియాకి సంబంధించి మొట్టమొదటి విమెన్ గా బచేంద్ర పాల్ సింగ్ అండ్ అతి చిన్న వయసులోనే మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన పర్సన్స్ లో మనకి పూర్ణ అనే పర్సన్ రికార్డు సృష్టించడం జరిగింది. అయితే రీసెంట్ గా మౌంట్ ఎవరెస్ట్ న్యూస్ లో ఉండడానికి కారణం మాత్రం కామిరీటా. ఈయన నేపాల్ కి చెందిన పర్సన్. ఈయన 25వసారి మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అలాగే మౌంట్ ఎవరెస్ట్ అనేది మనకి ఏ కంట్రీలో ఉంది అంటే విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ నేపాల్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా మనం మౌంట్ ఎవరెస్ట్ ని గుర్తించాం. అండ్ మొట్టమొదటిసారిగా ఈ మౌంట్ ఎవరెస్ట్ ని గుర్తించిన పర్సన్ జార్జ్ ఎవరెస్ట్. 1848లో జార్జ్ ఎవరెస్ట్ దీన్ని రికగ్నైజ్ చేశారు. అప్పటి నుంచి కూడా వరల్డ్ మొత్తంలో కూడా ఎత్తైన శిఖరంగా మౌంట్ ఎవరెస్ట్ గుర్తించబడింది. దీని యొక్క హైట్ వచ్చేసి మనకి 8848 మీటర్లు. 8848 మీటర్స్ ఇస్ ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్. అయితే చైనా దీనికి విరుద్ధంగా 8848.43 మీటర్స్ ని హైట్ గా తన కంట్రీ తరపున రికగ్నైజ్ చేయడం జరిగింది. కానీ ప్రపంచం మొత్తం మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ 8848 మీటర్లు. అయితే ఇటీవల మౌంట్ ఎవరెస్ట్ తిరిగి వార్తల్లో ఉంది. ఎందుకంటే ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ ఈస్ రైజెస్. సో ఆ రైజ్ చేయబడిన హైట్ వచ్చేసి మనకి 8848.86 మీటర్స్. సో 8848.86 మీటర్స్ ఇస్ ద న్యూ హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్. సో ఇది వరకు మనం స్టాండర్డ్ గా తీసుకుంది 8848. ఇప్పుడు రైజ్ అయిన దానితో చూస్తే 8848.86 మీటర్స్ మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తుగా మనం రికగ్నైజ్ చేసాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మౌంట్ ఎవరెస్ట్. రీసెంట్ గా న్యూస్ లో ఉండడానికి కారణం కామిరీటా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి
రఘునాథ్ మోహపాత్ర పాస్డ్ అవే. రీసెంట్ గా ఒడిశాకి చెందిన రాజ్యసభ మెంబర్ రఘునాథ్ మోహపాత్ర కోవిడ్ కారణంగా మరణించారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇటీవల రాజ్యసభ మెంబర్ అయిన రఘునాథ్ మోహపాత్ర కోవిడ్ కారణంగా మరణించారు. ఆయన ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒడిస్సా. 2018లో మనకి ఒడిస్సా ప్రాంతం నుంచి ఎన్నికైన నామినేట్ అయిన ఎంపీ ఈయన రాజ్యసభకి. అండ్ రీసెంట్ గా కోవిడ్ కారణంగా చనిపోయారు. ఈయన మెంబర్ ఆఫ్ రాజ్యసభ అంటే రాజ్యసభ ఎంపీ కింద వర్క్ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ అ ప్రముఖ ఆర్కిటెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ శిల్పి కూడా. భారతదేశంలో ప్రముఖ శిల్పి అండ్ భారతదేశంలో మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ యొక్క ఎంపీగా కూడా ఈయన విధులు నిర్వహించడం జరిగింది. ఈయన చాలా అవార్డ్స్ ని అందుకున్నారు. ఆ అవార్డ్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్. సో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డ్స్ ని అందుకున్న వ్యక్తి మనకి మోహపాత్ర. దానితో పాటు 1975లో మనకి ఈ స్కల్ప్టర్ రంగానికి గాను నేషనల్ అవార్డ్ ని, జాతీయ అవార్డ్ ని కూడా అందుకున్న వ్యక్తి మనకి మోహపాత్ర. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రఘునాథ్ మోహపాత్ర ఇటీవల మరణించారు. సో ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే ఒడిస్సా. ఆయన ఎమ్మెల్యేనా లేకపోతే మెంబర్ ఆఫ్ రాజ్యసభ అంటే మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఎంపీగా కూడా ఈయన విధులు నిర్వహించారు. దాని తర్వాత ఈయన ఏ ఫీల్డ్ లో చాలా సుప్రసిద్ధులు, ప్రముఖ వ్యక్తి అని అడిగితే సో ఆయన శిల్పరంగం అంటే స్కల్ప్చర్ లో చాలా ఫేమస్ పర్సన్ గా మనం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈయనకి ఏ అవార్డ్స్ వచ్చాయంటే పద్మశ్రీ, పద్మవిభూషణ్ అండ్ పద్మభూషణ్ అవార్డ్స్ కూడా ఈయన అందుకోవడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ద మోహపాత్ర హూ ఈస్ ఫ్రమ్ ద ఒడిస్సా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మాడ్రిడ్ ఓపెన్. ఇటీవల స్పెయిన్ కంట్రీలో జరిగిన మాడ్రిడ్ ఓపెన్ లో అండ్ మనకి మెన్స్ విభాగానికి సంబంధించి విన్నర్ గా నిలిచిన వ్యక్తి అలెగ్జాండర్ జెవీరేవ్. సో అలెగ్జాండర్ జెవీరేవ్ మాడ్రిడ్ ఓపెన్ లో మెన్స్ విభాగానికి సంబంధించి విన్నర్ గా నిలిచారు. అలాగే విమెన్స్ విభాగానికి సంబంధించి ఎరీనా సెబలాంకా. సో ఎరీనా సెబలాంకా విమెన్స్ టైటిల్ విన్నర్ అండ్ మెన్స్ టైటిల్ విన్నర్ వచ్చేసి మనకి అలెగ్జాండర్ జెవీరేవ్. సో అలెగ్జాండర్ జెవీరేవ్ కి ఇది సెకండ్ మాడ్రిడ్ విన్నర్. అంటే ఆల్రెడీ 2021లో మనకి మాడ్రిడ్ ఓపెన్ విభాగంలో దట్టు మెన్స్ విభాగంలో ఈసారి టైటిల్ గెలుచుకున్న వ్యక్తి అలెగ్జాండర్ జెవీరేవ్. దీంతో మాడ్రిడ్ ఓపెన్ ని ఈయన ఎన్నిసార్లు గెలుచుకున్నారు అంటే 2 times. సో 2 సార్లు మాడ్రిడ్ ఓపెన్ ని గెలుచుకున్న వ్యక్తి మనకి జెవీరేవ్. ఇది సెకండ్ టైం ఆయన ఈ టైటిల్ ని గెలుచుకోవడం. అలాగే విమెన్స్ విభాగానికి వచ్చేసి ఎరీనా సెబలాంకా విమెన్స్ విభాగానికి సంబంధించి ఇటీవల స్పెయిన్ లో జరిగిన మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ విన్నర్ గా నిలవడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ మాడ్రిడ్ ఓపెన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్. ఇటీవల స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ ద ఫార్ములా 1 రేస్ లో లూయిస్ హ్యామిల్టన్ విజేతగా నిలవడం జరిగింది. సో లూయిస్ హ్యామిల్టన్ మనకి ప్రపంచంలోని వన్ ఆఫ్ ద టాప్ ఫార్ములా 1 రేసర్ అని చెప్పొచ్చు. ఇటీవల మనకి స్పానిష్ లో అంటే స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ కి సంబంధించి టైటిల్ విన్నర్ గా నిలిచిన వ్యక్తి లూయిస్ హ్యామిల్టన్ అండ్ సెకండ్ ప్లేస్ లో వెర్స్టెపెన్. ఆల్రెడీ మనం ఇదే కరెంట్ అఫైర్ అంటే ఈ వీళ్ళిద్దరి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ ఈ నెల సెకండ్ జరిగిన పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ లో సో విన్నర్ గా నిలిచిన వ్యక్తి లూయిస్ హ్యామిల్టన్ అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో వెర్స్టెపెన్. అలాగే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఈ స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ లో విన్నర్ గా మనకి లూయిస్ హ్యామిల్టన్ నిలవడం జరిగింది. సో సెకండ్ ప్లేస్ లో మనకి వెర్స్టెపెన్ ఉన్నారు. అలాగే స్పెయిన్ క్యాపిటల్ వచ్చేసి మాడ్రిడ్. ఆల్రెడీ మనం మాడ్రిడ్ గురించి చెప్పుకున్నాం. ఈ రీసెంట్ గా జరిగిన మాడ్రిడ్ ఓపెన్ లో మనకి మెన్స్ విభాగానికి అండ్ విమెన్స్ విభాగానికి సంబంధించి ఎవరు టైటిల్ విన్నర్ గా నిలిచారు అని చెప్పేసి. సో దట్ ఈస్ అబౌట్ ద స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్. సో ఈ సంవత్సరం లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ 2021 రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రపంచంలోని మనకి వివిధ విభాగాల్లో స్పోర్ట్స్ కేటగిరీలో క్రీడా విభాగాల్లో ఎవరైతే పాపులర్ పర్సన్స్ అత్యధికమైన టైటిల్స్ కావచ్చు లేకపోతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళకి గాను సో మనకి 10 కేటగిరీస్లో 10 కేటగిరీస్లో అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 కేటగిరీస్లో ఇంపార్టెంట్వి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్. సో లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులో ఈ సంవత్సరం స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ వచ్చింది మనకి రాఫెల్ నాదల్, ఆ స్పానిష్ టెన్నిస్ ప్లేయర్ అని చెప్పొచ్చు. స్పెయిన్ కి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ కి స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్. సో స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ నవామి ఒసాకా.
నవామి ఒసాకా జపనీస్ ప్లేయర్, ఈమె కూడా టెన్నిస్ విభాగానికి చెందింది. అంటే ఈ సంవత్సరం లారెస్ స్పోర్ట్స్ అవార్డ్స్ లో మనకి బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ మెన్ అండ్ బెస్ట్ స్పోర్ట్స్ విమెన్ కూడా ఎవరికి వచ్చిందంటే టెన్నిస్ విభాగానికి సంబంధించిన వాళ్ళకి వచ్చింది. ఒకటి రాఫెల్ నాదల్ కి, రెండోది వచ్చేసి నవామి ఒసాకా. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ని బిల్లీ జీన్ కింగ్, సో బిల్లీ జీన్ కింగ్ కి ఇవ్వడం జరిగింది. అమెరికన్ టెన్నిస్ ప్లేయర్, సో అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ అయిన బిల్లీ జీన్ కింగ్ కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ని ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్టింగ్ ఇన్స్పిరేషన్ అవార్డ్. సో స్పోర్టింగ్ ఇన్స్పిరేషన్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే మొహమ్మద్ సలా ఈజిప్టియన్ ఫుట్బాల్ ప్లేయర్. సో ఈజిప్టియన్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన మొహమ్మద్ సలాకి ఏ అవార్డు వచ్చిందంటే స్పోర్టింగ్ ఇన్స్పిరేషన్ అవార్డ్. అలాగే నెక్స్ట్ అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ జీన్ కింగ్ కి వచ్చింది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ నవామి ఒసాకా ఫ్రమ్ జపాన్. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ రాఫెల్ నాదల్ ఫ్రమ్ దట్ స్పెయిన్ టెన్నిస్ ప్లేయర్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. దాంతో పాటు అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నది లూయిస్ హెమిల్టన్. ఇదివరకే మనం లూయిస్ హెమిల్టన్ గురించి చెప్పుకున్నాం. ఈ మంత్ లో జరిగిన పోర్చుగీస్ గ్రాండ్ పిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేసి స్పానిష్ గ్రాండ్ పిక్స్ కి సంబంధించి విన్నర్ గా నిలిచిన వ్యక్తి లూయిస్ హెమిల్టన్. ఆయనకి ఈ లారెస్ స్పోర్ట్స్ అవార్డ్స్ కి సంబంధించి అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది రావడం జరిగింది. మౌంట్ సీనాబంగ్ ఈజ్ ఇన్ న్యూస్. సో సీనాబంగ్ అనే అగ్నిపర్వతం మనకి న్యూస్ లో ఉంది. ఎందుకంటే రీసెంట్ గా ఇండోనేషియా ప్రాంతానికి చెందిన మౌంట్ సీనాబంగ్ అనేది రీసెంట్ గా ఎరప్ట్ అవ్వడం జరిగింది. సో అగ్నిపర్వతం విస్ఫోటనం అనేది జరిగింది, అందుకే ఇది న్యూస్ లో ఉంది. అయితే ఇది ఆగస్టు 2020, 2 years బ్యాక్ అని చెప్పొచ్చు. ఆగస్టు 2020లో పేలింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా ఇండోనేషియాలోని ఈ మౌంట్ సీనాబంగ్ అనే అగ్నిపర్వతం ఎరప్ట్ అవడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఈ అగ్నిపర్వతం ఇండోనేషియాలో 2010 నుంచి యాక్టివ్ లో ఉంది. జనరల్ గా ప్రపంచంలో మనకి 3 రకాల అగ్నిపర్వతాలు ఉంటాయి. లైక్ యాక్టివేటెడ్ క్రియాశీల అగ్నిపర్వతం, లేకపోతే ఎక్స్టింక్ట్ వాల్కెనో, డోర్నమెంట్ వాల్కెనో అంటాం. వీటన్నిటిలో కూడా చాలా ప్రమాదకరమైనవి యాక్టివేటెడ్ వాల్కెనోస్, క్రియాశీల అగ్నిపర్వతాలు అని చెప్పొచ్చు. ఇలాంటి క్రియాశీల అగ్నిపర్వతంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మౌంట్ సీనాబంగ్ అనేది ఎక్కడుందంటే ఇండోనేషియాలో. ప్రపంచంలోనే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యాక్టివ్ వాల్కెనోస్ లో కొన్ని యాక్టివ్ వాల్కెనోస్ మనకి ఇండోనేషియాలో ఉన్నాయి. ఈ కోవలోకి వచ్చేది మౌంట్ క్రాకటోవా అనే అగ్నిపర్వతం కూడా మనకి ఎక్కడుందంటే ఇండోనేషియాలోని. అలాగే భారతదేశంలో మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కెనో క్రియాశీల అగ్నిపర్వతం వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ లో ఉంది. దాని పేరు బ్యారెన్ వాల్కెనో అంటాం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అండమాన్. అలాగే ప్రపంచంలో మనకి మోస్ట్లీ యాక్టివేటెడ్ వాల్కెనోస్ అన్ని కూడా పసిఫిక్ సముద్రం వెంపటి ఉంటాయి. సో దానినే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు. అత్యధికమైన యాక్టివేటెడ్ వాల్కెనోస్ మనకి ఏ సముద్రం దగ్గర ఉంటాయంటే పసిఫిక్ మహాసముద్రం. సో దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో మన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇండోనేషియాకి సంబంధించి మౌంట్ క్రాకటోవా, సీనాబంగ్ అనే అగ్నిపర్వతాలు ఇంపార్టెంట్. అండ్ ఇండియాకి సంబంధించి బ్యారెన్ అనే అగ్నిపర్వతం అనేది ఇంపార్టెంట్. ఐఏసీ యూట్యూబ్ ఛానల్లో స్టూడెంట్స్ కోసం డైలీ కూడా కరెంట్ అఫైర్ ఒకటి యూట్యూబ్ కమ్యూనిటీలో సో ఇస్తున్నాం. దానికి సంబంధించి వీడియో అనేది ఆ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ రోజు నుంచి ఈ డిస్క్రిప్టివ్ వీడియోలో ఇవ్వబడుతుంది. సో ఈ రోజు క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మౌంట్ సీనాబంగ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? సో మౌంట్ సీనాబంగ్ అనేది ఏ కంట్రీలో ఉంది అని అడుగుతున్నారు. ఇండోనేషియా, మాలి, జపాన్, ఇటలీ. సో మనకి మౌంట్ సీనాబంగ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండోనేషియా. రీసెంట్ గా ఇది ఇరప్ట్ అయింది. అలాగే మనకి ఇక్కడ జపాన్, ఇటలీ కంట్రీస్ కూడా ఇచ్చారు. జపాన్ లో వెరీ పాపులర్ వాల్కెనోగా మనం ఫ్యూజీని చెప్పొచ్చు. ఫ్యూజీ ఈజ్ అ ఇంపార్టెంట్ వాల్కెనో ఈజ్ ఇన్ జపాన్ ఏరియా. అలాగే నెక్స్ట్ ఇటలీలో మనకి మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కెనోస్ ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ గా ఎట్నా అనే వాల్కెనోని అండ్ నెక్స్ట్ విసువియస్ వాల్కెనోని ఎగ్జాంపుల్ గా ఇవ్వచ్చు. మౌంట్ విసువియస్, మౌంట్ ఎట్నా ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాల్కెనోస్ ఇన్ ఇటలీ. అండ్ ఇండోనేషియాలో మౌంట్ సీనాబంగ్ అండ్ జపాన్కి వచ్చేటప్పటికి ఫ్యూజీ. థ్యాంక్ యూ.